హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేది బిర్యానీ, కానీ చాలామందికి గుర్తొచ్చేది జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్. 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ టెంపుల్ గురించి తెలియని వారు ఎవ్వరు ఉండరు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటిది. బోనం చేసేసి తమ మనసులో ఉన్నటువంటి కోరిక కోరుకుంటే చాలు, ఆ కోరిక నెరవేరినట్టే. ఇంకా ఈ టెంపుల్కు సంబంధించినటువంటి చరిత్ర మరియు ఇతర విశేషాల గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ టెంపుల్ వెళ్ళడానికంటే ముందు 100 మీటర్ల దూరంలో మనకు కనిపించేటువంటి ఒక పెద్ద కమ్మ అనేది కనిపిస్తుంది. సో దీంట్లోంచి లోపలికైతే వెళ్ళిపోదాం మనం. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, కాకపోతే ఎందుకో లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నట్టుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తే దీనికి సంబంధించినటువంటి అన్ని ఇతర విశేషాలు కూడా మీకు తెలుస్తాయి. ఇదే టెంపుల్కు సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రన్స్. ఈ టెంపుల్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఎప్పుడు చూసినా ఫుల్ బిజీగా ఉంటాయి. నమస్కరిస్తూ గుడి లోపలికి ఆహ్వానిస్తున్నటువంటి ఒక లేడీ విగ్రహము, తర్వాతకి పోతురాజు విగ్రహం, ఇవన్నీ కూడా మనకు గుడి లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటవి. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఆ మెయిన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. 7 అంతస్తులు ఉన్నటువంటి ఈ ప్రధాన రాజగోపురం చూడడానికి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. ఒక్కొక్క చోట అమ్మవారిని పిలిచేటువంటి పేరు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక చోట మహంకాళి అమ్మవారు, మరో చోట ఎల్లమ్మ తల్లి, ఇంకొక చోట పోచమ్మ తల్లి, ఇంకొక చోట ముత్యాల అమ్మవారు, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి అమ్మవారిని పెద్దమ్మ తల్లిగా పిలుస్తూ ఉంటారు. ఈ జూబ్లీ హిల్స్ సమీపంలో సినిమా రంగానికి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థలు చాలానే ఉన్నాయి కాబట్టి సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక్కడ పూజలు నిర్వహించడం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. భక్తులు తమ కోరిక తీరిన తర్వాతకి బోనంతో పాటు తమ స్థాయిని బట్టి, మొక్కును బట్టి కోళ్ళను లేదా మేకలను అయితే సమర్పిస్తారు అమ్మవారికి. ఆ విధంగా తమ బంధుమిత్రులను పిలుచుకొని వాళ్ళందరూ కూడా భోజనాలు పెడతారు అన్నట్టు. నేను సండే రోజు వచ్చిన ఇక్కడ ఉసుకపోతే రాలనంత జనం అయితే ఉన్నారు. ఇక్కడ ప్యూర్ నాన్ వెజ్ నడుస్తుంది అన్నమాట. ఇక్కడ రూమ్ కావాలనుకుంటే మాత్రం 1 మంత్ ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే రూమ్ దొరకవు, అంత బిజీగా ఉంటుంది ఇక్కడ టెంట్ హౌస్కు సంబంధించినటువంటి సామాన్లు, వంటోలు, కటింగు, ఇవన్నిటికి సంబంధించిన ఫెసిలిటీస్ అయితే ఇక్కడ లభిస్తాయి. ఇవి ఈ టెంపుల్కు సంబంధించినటువంటి టైమింగ్స్. ఆదివారం మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకు అయితే టెంపుల్ ఓపెన్ చేసే ఉంటుంది. ఇక్కడికి వచ్చేటువంటి చాలామంది భక్తులు బోనాన్ని సమర్పించడానికే ఇక్కడికి వస్తారు కాబట్టి దీనికోసం ఒక డెడికేటెడ్ ప్లేస్ని అయితే ఏర్పాటు చేసిరు. గర్భాలయం వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. మనకు కనిపిస్తున్నటువంటిదే గర్భాలయ గుడి. ఈ గర్భాలయ గుడి ముందు ఒక ధ్వజస్తంభాన్ని ఉండడం అయితే మనం గమనించవచ్చు. ధ్వజస్తంభం పక్కనే ఒక రూపాయి నాణాలను అయితే నిలబెడుతున్నారు. రూపాయి నాణ్యం కనుక నిలబెడితే తమ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుందనేటువంటిది భక్తుల యొక్క నమ్మకం. ఇది ఒక మూఢనమ్మకం అనేటువంటి భక్తులు కూడా మరికొద్ది మంది ఉంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది, బట్ మీ ఒపీనియన్ ఏందనేది తెలియజేయండి. బంజారా హిల్స్లో మరో పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. 2 నెలల క్రితం కొద్దిమంది అధికారులు ఈ ఆలయాన్ని కూల్చివేసే దుస్సాహసానికైతే పాల్పడ్డారు. సో దీన్నైతే నేను తీవ్రంగా వ్యతిరేకిస్తానా? మరి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ గుడి కూల్చేసిన వాళ్ళ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి. ఏమంటారు మరి, అవునా కదా? గర్భాలయంలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో, విశాలమైన నేత్రాలతో కనిపిస్తూ ఉంటుంది. 2 చేతులతో శంఖం, త్రిశూలం, మరో 2 చేతులతో కుంకుమ భరిణి ఖడ్గాన్ని ధరించి ఈ దర్శనమిస్తూ ఉంటుంది భక్తులకి. గర్భాలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఉత్సవమూర్తి విగ్రహానికి ముందున్నటువంటి శ్రీచక్రానికి ప్రతి నిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి. అమ్మవారికి నిత్య అభిషేకంతో పాటు ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతాయి. ఈ టెంపుల్లో ప్రధానంగా 4 ఉత్సవాలను అయితే ఘనంగా నిర్వహిస్తారు.
వాటిలో ఒకటి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బోనాలు, 2 శాకంబరి ఉత్సవాలు, 3 దసరా రోజుల్లో వచ్చేటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలు, 4 సంవత్సరానికి ఒకసారి నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలు. ఇవన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇక్కడ. ఇదే టెంపుల్లో లక్ష్మి, గణపతి, సరస్వతి, నాగదేవతలకు సంబంధించినటువంటి ఇతర ఆలయాలు కూడా ఉంటవి. వీలైతే వాటిని కూడా చూడండి. మనం ఇప్పుడు గర్భాలయం నుంచి అయితే బయటికి వెళ్ళాము. ఇక్కడ అమ్మవారి చీరలను అయితే ఇక్కడ వేలం పాటిస్తున్నారు, చూడవచ్చు మనం. 151 162 163. ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచడంలో అప్పటి ఎమ్మెల్యే కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఒక కీలక పాత్ర అయితే పోషించారు. అతనికి సంబంధించినటువంటి జ్ఞాపకాలను అయితే ఈ టెంపుల్లో మనం చూడవచ్చు. ఈ గుడికి సంబంధించినటువంటి స్థల పురాణాన్ని అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు. పూర్వం మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మ వల్ల అతీతమైనటువంటి శక్తులు పొందిండు. దీంతో అప్పుడు ఉన్నటువంటి దేవతలను, ఋషులను, మునులను వీళ్ళందరినీ కూడా హింసించిండు. యజ్ఞ యాగాదులను నాశనం చేసిండు. ఇంద్రాది దేవతలను సైతం స్వర్గం నుంచి తరిమేసిండు. ఇలాంటి క్లిష్ట సమయాలలో త్రిమూర్తులు విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ఈ మహిషాసురుని యొక్క బాధలు పడలేక త్రిపురాంబిక శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారిని వేడుకున్నారు, వీరిని ఆశ్రయించిండు. దీంతో అమ్మవారు మహిషాసురునితో పోరాడడం కోసం సన్నద్ధమైంది. తనకున్నటువంటి అతీతమైనటువంటి శక్తులను కూడగట్టుకుంది. ఈ మహిషాసురునితో జరిగినటువంటి భీకర యుద్ధంలో అమ్మవారు పైచేయి సాధించింది, మహిషాసురుని వధించింది. యుద్ధం ముగిసిన తర్వాత కొంతకాలం తాను ఒక దండకారణ్యంలో విశ్రాంతి తీసుకుంది. ఆ విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రదేశమే మనం చూస్తున్నటువంటి ఈ పెద్దమ్మ టెంపుల్. అంటే ఒకప్పుడు ఇదంతా కూడా ఒక పెద్ద దండకారణ్యం అన్నమాట. ఇది ఈ టెంపుల్కు సంబంధించినటువంటి చరిత్ర. గుడికి వచ్చేటువంటి భక్తులు వెహికల్స్లో మీద కనుక వచ్చినట్లయితే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే పార్కింగ్కు వీళ్ళు ఛార్జ్ చేస్తారు. నేను 2 వీలర్లో వచ్చిన దీనికైతే 10 రూపీస్ తీసుకున్నారు. ఇది ఎగ్జిట్ గేటు, బయటకైతే వెళ్తున్నాం. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో వెహికల్కి సంబంధించినటువంటి పూజ కూడా చేస్తూ ఉంటారు. సో నేను వచ్చినటువంటి టైంలో ఇక్కడ 4 వీలర్కి ఇక్కడ ఒక పూజ అయితే జరుగుతూ ఉంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.